నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సో క్రిష్ డైరెక్షన్లో ఆరంభమైన ఈ సినిమాని దర్శకుడు జ్యోతికృష్ణ గారు పూర్తి చేశారు. మరి భారీ స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా పాన్ ఇండియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఈ సినిమా మేకింగ్లో వాళ్ళు పడ్డ కష్ట నష్టాలు ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thank you ఎందుకంటే so much, sir. 3-4 నెలలుగా అహర్నిశలు హరిహర వీరమల్లు కోసమే మీరు కృషి చేశారు. సో ఎట్ లాస్ట్ వచ్చేసింది బయటికి. మంచి ఓపెనింగ్స్, అద్భుతమైన ఓపెనింగ్స్తో వచ్చింది, రిలీజ్ అయింది. అటు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. బట్ ఆడియన్స్ స్పందన ఎలా ఉంది, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే సార్ లాస్ట్ మినిట్లో ప్రమోషన్స్ వచ్చారు. వచ్చి సారు ఆడియో ఈవెంట్కి రావటం, ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం అండ్ ప్రెస్ మీట్ పెట్టడం సడన్గా ఆశ్చర్యంగా ఉండింది. సో సార్ ఫస్ట్ హాఫ్ చూడగానే ఈ గాట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో ఈ సినిమా ప్రమోట్ చేయాలి, నేను కష్టపడ్డారని ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ దట్. దాని చూడ ఫ్యాన్స్ గాట్ ఎక్సైటెడ్. మంచి పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది. ఆ వచ్చిన ఓపెనింగ్స్ తోటి మంచి ఇప్పుడు ఫ్యామిలీస్ చూస్తున్నారు సినిమాని. బికాజ్ దాంట్లో కిడ్స్ చూసే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది, కామెడీ ఎక్కువ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఉన్నాయి. సో ఇట్స్ ఫుల్ ఆల్ క్లాస్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాగా కుదిరింది. అది కూడా ఫోక్ సినిమా అంటే అందరికి ఇష్టం. ఇప్పుడు రేర్గా ఒక పీరియడ్ ఫిల్మ్ వస్తుంది. సో అలాంటి పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఒక మంచి మెసేజ్ ఉండే ఫిల్మ్ కాబట్టి ఎవ్రీబడి ఎంజాయింగ్ ఇట్స్ ఇన్ ద థియేటర్. ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోనే కాదు, ఒక పొలిటికల్ లీడర్. దాంతో డెఫినెట్గా ఆయన ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేశారో ఆయన అపోజిషన్ వాళ్ళు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేశారు. అంటే ఇందులో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఏమి వెతుకుదామా అని. సో రిలీజ్ తర్వాత కూడా అవి ఏదో ఒక రూపంలో బయట పెడుతూనే ఉన్నారు కదా. సో వాటిని మీరు ఎలా ధీటుగా తిప్పికొట్టగలుగుతున్నారు? సార్ చాలా సింపుల్ అంటే ఎవ్రీ పిక్చర్లో ఒక 4 ప్లస్ పాయింట్స్ ఉంటాయి, 4 మైనస్ పాయింట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్, ఎనీ ఫిల్మ్ ఒక 5-6 ప్లస్ పాయింట్స్ ఉంటాయి, 4 మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఫ్యాన్స్ కొన్ని మంది ఎమోషన్ కనెక్ట్ అవుతారు, కొన్ని మంది వచ్చి హీరోయిజం కనెక్ట్ అవుతారు, కొన్ని మంది ఓవరాల్గా సినిమా ఫీల్ గుడ్ ఫిల్మ్కి కనెక్ట్ అవుతారు. సో ఇలా ఆడియన్స్కి కనెక్షన్ బాగుంది సార్. ఏదో ఒక లూప్ హోల్ పట్టుకోవాలని ఏదో చిన్న మిస్టేక్స్ లాగా లైక్ ఒక చిన్న సీజీ షాట్స్ బాగలేదని అవి బాగలేదని ట్రోల్ చేస్తున్నారు. సో గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో వాళ్ళు ఎవరు స్టోరీ బాగలేదని చెప్పలేదు. మెయిన్ కావాల్సిన ఒక సినిమా ఆడాల్సిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బాగాలని చెప్పలేదు, సినిమా బోర్ కొడుతుందని చెప్పలేదు, ఎక్కడ మాకు ఇలా లైక్ యూనో సినిమా అర్థం కాలేదని చెప్పలేదు. సో అవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో దాని దగ్గరికి రాలేదు, వాళ్ళు ఏదో సంబంధం లేని ఒక చిన్న విఎఫ్ఎక్స్ బాగాలేదు దాని గురించి మాట్లాడుతూ మొదలు పెట్టేసి ఏదో పట్టుకోవడం ఒకటి పట్టుకున్నారు. అది సార్. అంటే జనరల్గా ఇంత ఒక పొటెన్షియాలిటీ ఉన్న హీరోతో సినిమా అన్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేయాలి యాక్చువల్గా. అవును సార్, అవును సార్. ఆ ఒక్క పాయింట్ని ఎందుకు కరెక్ట్ చేసుకోలేపారు? అంటే సీజీ షాట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి పర్ఫెక్షన్గా చేసుకున్న తర్వాతే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. 4400 షాట్స్ ఆ సినిమాలో. ఆది పురుషులో ఈ సినిమా బ్రహ్మాస్త్రలో 4500, మన తెలుగులో ఇది హైయెస్ట్ 4400, 100 షాట్లు తగ్గింది. ఓకే. ఆల్మోస్ట్ మీరు సినిమా బిగినింగ్ నుంచి చూస్తుంటే ఎండ్ దాకా మొత్తం సీజీ చేశారు. ఓకే. సో మీరు బిగినింగ్ మచిలీపట్నం పోర్ట్ గ్రాఫిక్స్లో ఉంటుంది, మీకు అనిపించదు ఏది గ్రాఫిక్స్ మీకు తెలియదు, వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. టైగర్ నుంచి గోల్కొండ ఫోర్ట్ దగ్గర నుంచి, ఆగ్రా ఫోర్ట్ దగ్గర నుంచి, రెడ్ ఫోర్ట్ నుంచి. సో చాలా స్ట్రక్చర్స్ లేయర్స్కి ఒక్కొక్క షాట్లో 10-20 లేయర్లు ఉంటుంది సార్. సో దాంట్లో ఈ కొన్ని షార్ట్స్ మటుకు లాస్ట్ మినిట్లో వచ్చింది. అప్పుడు అనిపించింది మనసులో ఒక 1 డే పోస్ట్పోన్ చేస్తాం, ఆల్రెడీ 3 రోజులు పోస్ట్పోన్ అయింది కదా అని. బట్ దట్ ఈస్ నాట్ పెద్ద మిస్టేక్, అది జస్ట్ ఒక 30-40 సెకండ్స్ అలా చిన్నదిగా అనిపించింది. సో అప్డేటెడ్ వర్షన్లో మనం చేస్తామని ఈ లోపల మనకి ఆ ఫ్యాన్స్ ఆగలేకపోయారు. సడన్గా స్పెషల్ ప్రీమియర్ వేస్తారు, టికెట్ సోల్డ్ అవుట్. సో ఇలాంటి పొజిషన్లో నేను బ్యాక్ వెళ్ళాలా లేకపోతే చిన్న మైనరే కదా అని అనుకున్నాను. అది బట్ ఆ మైనరే ఇప్పుడు ఎలా చెప్పాలి, మేజర్ కంటే మనకి కాల్ కింద ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న ముళ్ళే అన్నట్టు. బట్ దట్ హస్ బీన్ అప్డేటెడ్. అంటే దట్ హస్ బీన్ అప్డేటెడ్. ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత అవును సార్ ఆ గ్రాండియర్ అది వాళ్ళ మైండ్లో ఉండిపోయింది.
అవును, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అలా ఉంటుంది, ఆ విషయం ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ టు ఇంటర్వెల్ బ్లాక్ వరకు. అవునండి. అంత రిచ్ ఫ్రేమ్స్, అంత గ్రాండియర్ చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్లో అది ఆనలేదేమో అనిపించింది నాకు. మేబీ దానివల్లనే ట్రోలింగ్స్ అవి రావడానికి కూడా రీజన్ అదేనేమో అనిపించింది. ట్రోలింగ్ రాలేదు సార్, ఫస్ట్ డే అలా అన్నారు, బట్ ఇట్ డస్ బిన్ అప్డేటెడ్. ఇప్పుడు అప్డేట్ ఎవరైతే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే వాచ్ చేస్తున్నారు, ఇప్పుడు థర్డ్ డే చూస్తున్నారు, దే ఆల్ ఎంజాయింగ్, దే డోంట్ నో వాట్ వి టాకింగ్, ఏం చూస్తున్నారు వాళ్ళకి తెలియలా. సో అప్డేటెడ్ వర్షన్ చాలా బాగుంది. నాకు జస్ట్ ఆ మ్యాటర్ ఆఫ్ వన్ డే మిస్ అయింది నాకు. ఓకే గ్రాఫిక్స్ అన్ని ఇప్పుడు అన్ని అప్డేట్ అయిపోయింది. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. అది ఓకే. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంత అంటే ఈ సినిమా పబ్లిసిటీలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు. అవును సార్. ఇంతకుముందు ఎప్పుడు ఏ సినిమాకి రాలేదు, ఆయన ఓపెన్గానే చెప్పారు. అవును సార్. సో ఏంటి అంత ఆయన అంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఈ పిక్చర్ షూటింగ్లో అండర్ ప్రొడక్షన్లోనే ఒక చౌకీదాని ఫైట్ ఆల్మోస్ట్ 57 days సారే కొరియోగ్రాఫ్ చేశారు. ఓకే. అక్కడే సార్ ఫుల్ టైం, బ్లడ్, స్వెట్ అంతా ఈ సినిమా మీద పెట్టారు. ఓకే. సో ఒక సైడు ఎలక్షన్స్ జరుగుతుంది, ఒక సైడు ఆ టెన్షన్లో ఈ టెన్షన్లో మేనేజ్ చేసి చాలా బాగా చేశారు. ఆ ఎపిసోడ్ అది, ఆ ఎపిసోడే నాకు సినిమాకి ఇన్స్పిరేషన్. ఒక ఈ సినిమా వచ్చి నాట్ ఓన్లీ కోహినూర్, ఇది ఒక సనాతన ధర్మం మీద తీసుకుని వెళ్ళాలన్న ఇన్స్పిరేషన్ ఆ ఎపిసోడ్. సో అంత బాగా సార్ స్ట్రక్చర్ చేశారు. సో దాన్ని ఎడిట్ చేయడం చాలా టఫ్గా ఉండింది, బట్ ఐ మేనేజ్డ్ ఎలాగో. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాంటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ రేపు రిలీజ్కి రాయబోయేటప్పుడు అనుకున్నట్టు ఆ క్వాలిటీ అంతా సార్ చూసిన అనిపించింది. కాబట్టి ఒక దగ్గర మన పుష్ కూడా ఇవ్వాలనిపించింది సార్కి, ఎక్కడో ఒక దగ్గర అనిపించింది. సార్ ఈ కేప్ ఫార్వర్డ్ అంటే పెద్ద సర్ప్రైజ్ అండ్ థ్యాంక్స్ టు సార్. అందువల్ల ఈరోజు ఇంత పెద్ద ఓపెనింగ్స్ మనకి అందింది సార్. ఓకే. యాక్చువల్గా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే కానీ ఏదైనా సార్ అంటే అందరి కష్టం కనపడింది. అవును సార్. ఒక విధంగా చెప్పాలంటే మీ మీద జాలి కూడా వచ్చింది. ఎలా అంటే అరే ఎంత కష్టపడ్డారు. హీరో చెప్పాడు ఓపెన్గా, నేను వీళ్ళకి 2 గంటలే ఇవ్వగలిగాను డైలీ షూట్కి, అయినా కూడా కష్టపడి బాగా చేశారు. నా టైం అనేది అంత వాల్యూ అయినా కూడా వాళ్ళు దాన్నే మేనేజ్ చేసి అద్భుతంగా చేయగలిగారు. ఈరోజు వాళ్ళ కృషి కనపడుతుందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ఒక టాప్ స్టార్ హీరో డైలీ ఒక 2 గంటలే ఇచ్చినప్పుడు ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుకొని రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి సార్? నేను ఎంటర్ అయినప్పుడు కొంచెం చాలా వరకు పెండింగ్ ఉండేది సార్, చాలా వరకు చేయాలి. ఎందుకంటే పీరియడ్ ఫిలిం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైట్ తీయాలంటే దానికి 2-3 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయాలి, దానికి సెట్ వేయాలి, కొరియోగ్రాఫ్ చేయాలి, అరేంజ్మెంట్ చేయాలి, ఒక 1000 మంది కావాలి దానికి. సో ఒక 10 days 15 days షూట్కి 3 months ప్రీ ప్రొడక్షన్ చేయాలి. సో దాని తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత నేను చేయాల్సిన పోర్షన్ చాలా ఉండేది. సో ఇవన్నీ చేసి మళ్ళీ రిలీజ్కి తీసుకురావాలంటే ఇంకో 2 years పడుతుంది, ఇంకో 1 year పడుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ సార్ ఏంటంటే ఎవ్రీ టైం మనం సార్ దగ్గర ఎప్పుడైతే డేట్ల కోసం వెళ్తే వీ కెన్ రియలీ సీ సార్ వచ్చి ఎలక్షన్స్కి వెళ్ళటం, క్యాంపెయిన్ వెళ్ళటం, ఆయన ఎంత స్ట్రగుల్ అవుతాను నిద్ర లేకుండా. సో అలాంటి టైంలో మనం దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం కూడా తప్పు. ఆయన ఒక జర్నీలో వెళ్తున్నారు, ఆ జర్నీ మనం వెళ్ళి మీరు వద్దు సినిమా చేయమని అడగడం కూడా తప్పు. అందువల్ల పేషెంట్లీ వెయిట్. సో మనకు తెలుసు సార్ గెలుస్తారని గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతాం, ఆయన ఇప్పుడు పీపుల్స్ మ్యాన్ అయిపోయారు, సర్వీస్ చేయాలి, ఇప్పుడు వెళ్ళి సార్ నాకు షూటింగ్ చేయమని అడగలేము. సో ఆ టైంలో నాకు అనిపించింది అంటే సరే ఒక పని చేస్తాము, సార్కి ఇబ్బంది ఉండకూడదు, సో ఇలా ఉండాలని సార్ సజెషన్ ఏంటంటే సార్ ఆఫీస్ ఎదురులోనే ఒక 3 kilometers ఒకసారి చూసి సైట్ చూశారు సార్ ఫ్రెండ్ది అది. సో ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఒక ప్లాన్ వచ్చింది. ప్లాన్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ అలా కొంచెం మార్చుకొని అలా అడాప్ట్ చేసుకొని ఇప్పుడు సార్ వచ్చి ఫర్గెట్ అస్ సార్. ఇప్పుడు 2-3 hours 4 hours ఇక్కడ స్పెండ్ చేశారనుకోండి, అక్కడ సార్ వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులు, పబ్లిక్ చేయాల్సిన సర్వీస్ లేట్ అయినట్టు అయిపోద్ది. సో నేను వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు అయిపోద్ది. అందులో నాకు మంచి డిఓపి దొరికారు మనోజ్ గారు. సో అదంతా ఒక 3-4 cameras పెట్టి అలాగా సార్ స్పాట్ ఆన్. అందరిలా కాదు, ముందు రాకముందు మేము రేసులని చేసి పెడతాం, సార్ పోషన్ రాగానే అన్నీ ఒక్కొక్క టేక్లో ఫాస్ట్గా కొట్టేస్తారు. సో బాగా స్పీడ్గా జరిగింది. నాకు ఎక్కడ వచ్చి 2 hours షూట్ చేసిన ఫీలింగ్ రాలా, ఒక ఫుల్ డే చేసినంత ఫీలింగ్. ఏంటంటే రాకముందు నేను చాలా తీసుంటాను, సార్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాచింగ్ షాట్ ఒక 1 day ఫుల్ షూట్ చేసి ఉంటాను. చాలా హెవీ వర్క్ స్పీడ్గా అవ్వాలని, ఒక 1-2 year వర్క్ని స్పీడప్ చేయాలని నేను ఆల్మోస్ట్ 1.5 year నిద్రపోలా. సో డే నైట్ వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. కానీ ఒకటి ఇప్పుడు మనకి ఈ డేట్కే ఫుల్ టైట్ వర్క్, అంటే రేపు రిలీజ్ అనగా ఈరోజు కూడా వర్క్ జరిగింది కదా, కానీ 1 నెల ముందు డేట్ వేశారు.
అవును, ఆ డేట్కి ప్రెషర్గా ఫీల్ అయి ఉంటారు అప్పుడు ఓపెన్గా ఆ డేట్కి అవ్వదు, వర్క్ కంప్లీట్ అవ్వదు అనేది ఐడియా లేదా మీకు? అది ఐడియా అంటే సార్, ఇప్పుడు కొన్ని విషయాలు మన సినిమాలో ఏం చేస్తాము, జనరల్గా షూట్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 1 వీక్ చేస్తారు, దాని తర్వాత డిఏ రెడీ అవుద్ది, మ్యూజిక్ రెడీ అవుద్ది, అన్ని రెడీ కంపోజ్ చేసేస్తాం. ఇది డేట్ వేసిన తర్వాత కొంచెం 5 లాంగ్వేజ్ రెడీ చేయాలి. అండ్ మీరు చెప్పిన క్వాలిటీ చెకింగ్ అని ఉంది కదా, క్వాలిటీ చెకింగ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి. సో ఇవన్నిటిని చూసేటప్పుడు నాకు వచ్చిన భయం వేసింది. సరే, మనం అందుకున్న రేంజ్ ఆ సినిమాని ఎందుకు 5 years వెయిట్ చేసాం, ఒక 1 month వెయిట్ చేస్తే ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది కదా అని. సో అందువల్ల మళ్ళీ డేట్ పోస్ట్పోన్ చేస్తే ఫర్ బెటర్మెంట్ కోసమే చేశాను. ఇటు కిర్వాణి సార్ కూడా మ్యూజిక్ సైడ్లో అడిగి సార్ పోస్ట్పోన్ చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నేను సార్కి ఇచ్చినప్పుడు కిర్వాణి సార్కి లాస్ట్ మినిట్లో ఇచ్చాను. April 10th ఏప్రిల్ ఇచ్చి సార్ ఇలా చేయాలంటే ఆయన ఇంత పెద్ద పీరియడ్ ఫిల్మ్ నాకు తీసుకొచ్చి 15 days 10 daysలో చేయమంటున్నావు, ఇది ఎలా చేస్తారు, ప్రోగ్రామర్స్ వాయించాలన్నా కూడా వాయించాలి, టైం కావాలి కదా అని. సో దేవుడే చేయగలుగుతారన్నారు సార్. అప్పుడు మీరే నా దేవుడు సార్, మీరే చేసి నిజంగానే సినిమాలో హైలైట్ గురించి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెంబర్ 1 ఆయనదే సార్. నాకు బాగా సపోర్ట్ చేశారు. సరే చేస్తాను అని చెప్పి సార్ ఎంత బిజీగా పెద్ద సినిమాలు ఉన్నా కూడా దానికి కొంచెం నాకు ఎక్కువ టైం ఇస్తూ, దానికి కొంచెం టైం ఇస్తూ నాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. సో చాలా సపోర్ట్ చేశారు కిరణి గారు, మర్చిపోలేను. అండ్ చాలా వరకు సాంగ్స్గా ఆర్ఆర్ ముందే చేసేస్తున్నాం. ఆ సాంగ్స్ థీమ్ని ఆర్ఆర్కి మార్చి వాడాము. అదంతా ఆన్ స్క్రీన్లో బాగా బ్లాస్ట్ అయింది సార్. అంటే యాక్చువల్గా ఓటీటీ వాళ్ళ ప్రెషర్ వల్లే ఇంతకుముందు డేట్ వేయటం జరిగిందని నాన్నగారు కూడా నాకు ఇంటర్వ్యూలో చెప్పారు. అవును సార్. సో అంటే మన వర్క్ మనకు తెలిసినప్పుడు ఓటీటీ వాళ్ళ ప్రెషర్కి మనం ఎందుకు లొంగాల్సి వచ్చింది సార్? 2 ఉంది సార్. ఒకటి ఓటీటీ ప్రెషర్, రెండోది మనం కూడా ఎక్కువ డిలే చేయలేము. ఇది క్వాలిటీకి ఏం లేదు, మనం చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో ఒక సైడ్ మళ్ళీ మన ప్రమోషన్స్ అని స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ స్టేల్ అవ్వకూడదు. సో ట్రైలర్ రిలీజ్ చేసాం, సాంగ్స్ రిలీజ్ చేసాం, సో ఆ హైప్ ఉండేటప్పుడు చేయాలి. సో 2 మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ. కానీ ఇంకోటి వచ్చిందండి ఆ టైంలో, కరెక్ట్గా ఫస్ట్ డేట్ వేసినప్పుడు 15 days 20 days ముందు థియేటర్లో స్ట్రైక్ అని వచ్చింది. ఆ టైంలో పవన్ గారు నా సినిమాని ఆపటానికి ఇలా జరుగుతుందని ఆయన ఫీల్ అయ్యారు. అది కానీ అది వర్క్ అవ్వదు అన్నది ఆ టైంలో పవన్ గారి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? అది వర్క్ అవ్వలేదని కదా సార్, వర్క్ ఇప్పుడు ఆ టైంలో చేయాలంటే చేసి ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఇంకొంచెం ప్రాపర్గా బెటర్గా చేయడం, ట్రైలర్ లాంచ్ చేయాలి అంటే ట్రైలర్ తర్వాత కూడా నెల పైన మనకి టైం దొరికినా కూడా కొంచెం ఈ విఎఫ్ఎక్స్లో గ్లిచెస్ వచ్చినాయి. మరి అదే 140 days ముందు చేయటం అంటే ఇంకెంత? అదే సార్, దీనికి ఒక ఆర్డర్ ఉంది, దానికి ముందు ట్రైలర్ చేయాలి. సో ట్రైలర్ చేసి అది అన్ని ఊర్లో రీచ్ అయ్యి దాని దగ్గర చేయాలి. అన్నింటికి టైం సరిపోలేదు నాకు, లాస్ట్ మినిట్ దాకా తీసుకుని వచ్చి. సో ఆ టైం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను, ఏ టైంలో అవద్దని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను కరెక్ట్గా. ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా పవన్ గారిది ఇది. సో ఇప్పుడు ఎన్ని ప్రకటించిన భాషలు అన్నింటిలో రిలీజ్ చేయలేదు కదా, ఓన్లీ హిందీ ఒకటి ఆగింది కదా? అన్నీ చేసేసాం సార్ ఆల్మోస్ట్. ఇక్కడ కూడా నార్త్ ఇండియా కూడా తెలుగు రిలీజ్ అయింది. హిందీ వర్షన్ వచ్చే లాంగ్వేజ్ హిందీ వర్షన్ బట్టి ఫ్రైడే చేయబోతుంది. ఓకే, ఎప్పుడు రిలీజ్ అది? కమింగ్ ఫ్రైడే. జస్ట్ ప్రమోషన్ చేసి చేయబోతుంది, ఇంకా బెటర్గా చేయబోతుంది. మరి వాళ్ళ వైపు నుంచి ప్రెషర్ రాలేదా? మరి లేదు, మేమే చెప్పాం. బికాస్ అక్కడికి ఇంటర్వ్యూస్ చేయాలి, ఇలా మంచి వాళ్ళు మీట్ అవ్వాలి, ప్రమోట్ చేసి హైప్ చేయాలని. సో పవన్ గారు ఇప్పుడు నార్త్ ప్రమోషన్కి వస్తున్నారా? తెలీదు సార్, అప్ టు డేట్ తెలీదు. సార్ డిసిషన్ అది. అంటే ఆయన ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా కదా, డెఫినెట్గా ఇక్కడ ఎంత ఈగర్గా ప్రమోషన్ చేశారు కాబట్టి అక్కడ కూడా సార్ టైం ఉంది కదా సార్, టైము అదర్ సార్ లైక్ మిగతా కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రాబ్లీ సార్ డిసైడ్ చేస్తారు. సో 4 ఏళ్ల కష్టం. అవును సార్. సో ఒక్కసారి అది వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత భారం అంతా దిగిపోయిందా మీకు? ఇంకా లేదు సార్, ఇంకా అనుకున్న గోల్ని అచీవ్ చేయాలి. సో అది అచీవ్ చేసిన ఎంతవరకు అచీవ్ చేశారు మీరు అనుకున్న గోల్? అనుకున్న గోల్ అంటే ఇప్పుడు ప్రమోషన్ ఉంది కదా సార్, ఇప్పుడు నేనే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రమోషన్కి వస్తున్నాను. ఇంత చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు, ఎక్కడ కుదరలేదు, టైం దొరకలేదు. సో అలాగూ మొత్తం ఇండియా మొత్తం రీచ్ అయిన తర్వాత అప్పుడు ఒక రోజు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, 1 week 2 weeks తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంకా రిలాక్స్ అయ్యే టైం కాదు ఇప్పుడు యాక్చువల్గా. పవన్ గారు మొన్న ఈ సక్సెస్ మీట్లో కానీ అంతకుముందు కానీ రత్నం గారు క్రిష్ గారు ఒక అద్భుతమైన పాయింట్తో వచ్చారు. వాళ్ళు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది నాకు అని చెప్పారు కదా. సో
ఫస్ట్ అనుకున్న పాయింట్కి ఇప్పుడు అవుట్పుట్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఫస్ట్ అనుకునే పాయింట్ ఆ ఫస్ట్ మీటింగ్ నేనే కూడా ఉన్నాను సార్. నాకు క్రిష్ గారు అంటే చాలా ఇష్టం. సో క్రిష్ గారు పవన్ గారు కలిసి చేస్తే ఒక డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది, ఒక డిఫరెంట్ ఫిల్మ్ వస్తుంది, రెగ్యులర్ ఫిల్మ్గా రాదని మా ఐడియా. సో అలాగే కరెక్ట్గా ఫోక్ సినిమా చెప్పారు. సో మన ఫోక్ అనేది సంతోషం కదా, మన పవన్ గారిని ఫోక్లో చూస్తే బాగుంటుందని వెళ్ళి పిచ్ చేసి సార్ కూడా నచ్చింది. సో అలాగే స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏదైతే క్రిష్ గారు అనుకుని మనం స్టార్ట్ చేసామో ఫస్ట్ ఒక సెటప్ ఆఫ్ పోర్షన్ షూట్ చేసాము, లైక్ ఒక యాక్షన్ బ్లాక్. దాని మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. దాని తర్వాత మా అందరిని కలిసి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసేదానికి ఒక 6 months 8 months పట్టింది, లాక్డౌన్ అంతా అయిపోయి. అండ్ ఇది ఒక పర్సన్తో కొన్ని లిమిటెడ్ పీపుల్ అయ్యే పని కాదు సార్, ప్రతి సెటప్కి ఒక 1000 people కావాలి. సో దానికి 2-3 months ప్రిపరేషన్ ఉండాలి. అలాగే ఇంకో సెటప్ చేసేదానికి మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది, దాని ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది. సో క్రిష్ గారు ఆల్మోస్ట్ ఒక 2.5 years 3 years వెయిట్ చేస్తూ ఎంతకాలం వెయిట్ చేస్తారనేది ఒక టైం లైన్ లేకుండా ఉన్నది. సో నేనే సార్తో డీల్ చేస్తున్నాను, సార్ ఒక 3 months 6 months 1 year అని. ఆ 2 months 3 months 1 year అయ్యేసరికి సార్ ఇంకా సార్కి చెప్పాను ఇక్కడ వెయిట్ చేస్తాను, దానిపైన జ్యోతి తప్పుగా అనుకోవద్దని. సో బట్ కుదరలేదు. దాని తర్వాత ఒక ఫైన్ మూమెంట్తో అప్పుడు డిసైడ్ అయ్యి Part 1 చేస్తామని. Part 1 చేస్తున్నప్పుడు ఆ పవన్ గారు అదే రోజు చెప్పారు, సరే ఒక పని చేయి నువ్వే చేసే Part 1 అని సారు ఒక బ్లెస్సింగ్స్ లాగా చెప్పారు నాకు. ఇట్స్ ఎ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక మంచి చౌకీదాన ఫైట్ పవన్ సార్ షూట్ చేశారు, కొంచెం మంచి పోర్షన్స్ క్రిష్ గారు షూట్ చేశారు. సో వాళ్ళు షూట్ చేసిన ఫీల్ ఉంది కదా సార్, ఆ ఎమోషన్ అండ్ ఫీల్ అది డైల్యూట్ అవ్వకుండా Part 1కి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. సో ఆ ఫ్లో మీరు సినిమా చూస్తుంటే ఎక్కడ ఒక ఫ్లో మిస్ అవుతుంది, ఒకే రూట్లో వెళ్తూ ఉంటుంది. లైక్ మీకు బిగినింగ్ ఒక పిల్లోడు దొరకటం, డైమండ్ దొరకటం, దాని తర్వాత అక్కడి నుంచి ఔరంగజేబ్ ఇంట్రడక్షన్ అవటం, మీకు ఇంటర్వ్యూల దాకా ఫ్లో రన్ త్రూ వెళ్తూనే ఉంటుంది. సో అలాంటి ఒక స్క్రీన్ ప్లే సెట్ చేయడం పెద్ద మ్యాజిక్. సో ఆల్మోస్ట్ ఒక ఎలా చెప్పాలి, ఒక మంచి స్క్రిప్ట్ని ఇంకా బెటర్ స్క్రిప్ట్గా చేసినట్టు వర్షన్ అయింది నాకు. అది సార్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ దాకా అది వచ్చిందో లేదు తెలియదు, ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ గారు చేశారు, సెకండ్ హాఫ్ అంతా జ్యోతి గారు చేశారు అనేది బయట బాగా నడుస్తుంది. అవును సార్. అందులో ఏంటి వాస్తవం ఏంటి? వాస్తవం ఏం లేదు సార్. ఇప్పుడు టైటిల్స్లో నా పేరు ఉంది, ఫినిషింగ్ నేనే ఉన్నా, ప్రమోషన్ నేనున్నాను. సో గుడ్ ఆర్ బ్యాడ్ నాకే వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ నాకే పేరు వస్తుంది, బ్యాడ్ అయినా నాకే బ్యాడ్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. బట్ ఫైనల్ అవుట్పుట్ నేనే హ్యాండిల్ చేశాను. మొత్తం ఫుల్ అండ్ ఫుల్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం నేనే హ్యాండిల్ చేశాను. ఎడిటింగ్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ నేనే ఎడిట్ చేయడం కానీ ప్యాచ్ వర్క్స్ కానీ, దాని మ్యాచింగ్ షాట్స్ కానీ, దాని రీషూట్స్ కానీ, ఒక్కొక్క ఎపిసోడ్స్కి మళ్ళీ రీషూట్ చేసి, బికాస్ అది ఉండే స్క్రిప్ట్కి అది బ్లెండ్ అవుతుంది త్వరగా. అది బ్లెండ్ చేయాలంటే మళ్ళీ షూట్ చేయాలి. ఒక షార్ట్ టైంలో ఒక ఇంపాసిబుల్ టాస్క్ని ఫినిష్ చేశాను. సో అందువల్ల ఐఎమ్ హ్యాపీ బికాస్ ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశాను. రేపు ఇంకా రిజల్ట్ బెటర్గా వచ్చేటప్పుడు ఇట్ విల్ కమ్ టు మీ ఓన్లీ. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఛాలెంజ్. ఏదైనా ఒకటి తీసుకోవాలి, ఆ ప్రయత్నంలో మిస్టేక్స్ ఉంటాయి, డెఫినెట్గా మిస్టేక్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఐ ట్రైడ్ దట్ అటెంప్ట్. మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఉన్నాం కదా, అది మనిషి లేదా మనుషులం కాదు కదా, మనం దేవుళ్ళు అవుతాం కదా. ఇంకోటి మీరు ప్రచారంలో కానీ పబ్లిసిటీ మొత్తంలో డైరెక్టెడ్ బై క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ అని ప్రచారం బాగా చేశారు. బట్ వేర్ యాజ్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి జస్ట్ థ్యాంక్స్ కార్డ్ మాత్రమే క్రిష్కి ఉంది, డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ అని కాదు. రెండు ఉంటుంది సార్, థ్యాంక్స్ కార్డ్ ఉంటుంది, రెండు ఉంటుంది, ఎండ్లో మటుకు నాది ఉంటుంది. బికాస్ ఫర్ ద Part 2 కంటిన్యూషన్. ఓకే, అది రెండు ఉంటుంది. బిగినింగ్ నుంచి మెయింటైన్ చేసాం, బికాస్ వాళ్ళ టీం పేరు వేయాలనుకున్నాం. మా టీం పేరు వేసి వాళ్ళ టీం పేరు వేసి చాలా పేర్లు అయిపోతున్నాయి, ఎక్కడ వేయాలి తెలియలేదు. అది తప్పుగా అసలు ఆర్టిస్ట్ లిస్ట్ చూస్తే అసలు చాలా ఉంది అని చెప్పి తప్పుగా అయిపోకూడదు. అవును సార్, ఎందుకు ప్రతి ఒక్కరు ఫస్ట్ లో అనౌన్స్ చేసిన ఆర్టిస్టుల లిస్ట్ లో ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ పార్ట్ లో చాలా మంది లేరు, చాలా మంది సెకండ్ పార్ట్ లో వస్తారా? ఇప్పుడు అనుపమ్ ఖేర్ అనౌన్స్ చేశారు, అలాంటి క్యారెక్టర్లు ఏమన్నా సెకండ్ ఇందులో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ సత్యరాజ్ చేశారు. కమిట్ అయ్యాము, బట్ అతని డేట్స్ మ్యాచ్ అవ్వగా సత్యరాజ్ చేశారు. ఓకే, అలా ఇంకేమన్నా రవి కిషన్ క్యారెక్టర్ ని కబీర్ సింగ్ చేశారు. రవి కిషన్ తో షూట్ చేసాము, ఆయన మళ్ళీ డేట్స్ మ్యాచ్ అవ్వలేదు, లేట్ అయ్యేసరికి. అందువల్ల మళ్ళీ కబీర్ సింగ్ రీడూ చేసాము మేము. అలా చాలా వరకు రీడూ మళ్ళీ జరిగింది. ఈవెన్ మెయిన్ విలన్ ఆయన కూడా రీప్లేస్మెంటే కదా. ఎవరు సార్? బాబీ డియోల్ చేశారు. అవును, ఆయనే చేశారు. కానీ ఫస్ట్ వేరే వాళ్ళతో చేశారు కదా, అర్జున్ రాంపాల్ అనుకున్నాం, బట్ షూట్ చేయాలి అనుకున్నాము. బట్ బాబీ షూట్ చేసినట్టున్నారు, టెస్ట్ షూట్ చేసాం. కరెక్ట్. సో అంటే ఇది నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందిగా.
ఎలాంటి మనం ఎలా చేయాలి, ఎంత ప్లాన్డ్గా చేయాలనేది? సినిమా అనేది ఎవ్రీడే ఒక క్రికెట్ మ్యాచ్ లా సార్. ఎవ్రీడే న్యూ సిచ్యువేషన్, న్యూ ఛాలెంజ్ అండ్ న్యూ థింగ్. రోజు ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఆన్. 100%. నాకు ఒకటి అర్థం కాలేదండి, ఇప్పుడు క్రిష్ కొంతవరకు చేశాడు, అయిపోయింది, ఇక అక్కడి నుంచి బాధ్యత మొత్తం మీరు తీసుకోవాలి. ఎస్ సార్. ఈ విషయం పవన్ గారికి చెప్పాలి. అవును సార్. పవన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అవును సార్. ఎలా ఒప్పించారు ఆయన్ని? ప్లీజ్ సార్కి ఐడియా ఉంది, నేను వర్క్ చేస్తున్నాను ఐడియా ఉంది, ఇలా పార్ట్ నాకు ఐడియా ఉంది. సార్ నాకు చాలా హోంవర్క్ కూడా ఇచ్చారు, ఈజీగా కాదు, చాలా హోంవర్క్ ఇచ్చారు. అవునా? సిన్సియర్గా అన్నిటినీ ఫినిష్ చేసుకుంటారు. టెస్ట్ పెట్టారు మీకు? హోంవర్క్ ఇచ్చారు. సార్కి హార్డ్ వర్క్ చేసే చాలా ఇష్టం. ఓకే. సో అలా చేసుకుంటూ ఉన్నాను. సార్కి తెలుసు నా ఎఫర్ట్ ఎంత పెడుతున్నాను, సార్కి ఐడియా ఉంది. ఒక పాయింట్లో నాకు త్రివిక్రమ్ గారి పేరు చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే సార్ ఎలక్షన్లో కొంచెం బిజీగా ఉండి ఇటు సైడ్ ఫోకస్ లేదు కాబట్టి సార్కి ఒకసారి వినిపించమన్నారు. అండ్ మొత్తం వాట్ ఆఫ్ ద ఎడిట్ చూసి అండ్ నేను అనుకున్న వర్షన్ చూసి యూ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సార్కి చెప్పారు కూడా, చౌకీదాని ఫైట్ చాలా బాగా వచ్చింది సార్, ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంత బాగా చేశారని. సార్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రాజెక్ట్ రావాలి అని సార్ కోరుకుంటున్నారు కాబట్టి వాజ్ వెరీ హ్యాపీ. అలాగే మాకు మొదలైంది. ఈ 1.5 yearలో నాకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా, ఎక్కడైనా నాకు ఏదైనా సపోర్ట్గా త్రివిక్రమ్ గారు ఉన్నారు నాకు. సో ఒక రెఫరెన్స్గా ఉన్నారు కాబట్టి అది ఇంకా ఈజీ అయింది నాకు కమ్యూనికేషన్ చేయటం, మన వెళ్ళే రూట్ కరెక్టా రాంగా అని చెక్ చేసుకుని అన్నిటికీ ఒక హెల్ప్ అయింది సార్. ఇప్పుడు అసలు మెయిన్ థీమ్ ఏంటి? కోహినూర్ వజ్రాన్ని ఎస్ సార్ పర్టికులర్ ఔరంగజేబు దగ్గర నుంచి తీసుకురావటం హీరో, ఇది మెయిన్ థీమ్ కదా. సో అసలు ముందు అనుకున్నది ఫుల్ పేజ్డ్ సినిమా. అవును సార్, అవును. కానీ అది అసలు ఆ ఢిల్లీలో ఎంటర్ అయ్యేంత వరకే కట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారేమో అన్న థాట్ ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా మీలో, మీ యూనిట్లో? అలా రాలేదు సార్, బికాజ్ మన స్క్రిప్ట్ని నమ్మాం. స్క్రిప్ట్ ఎక్కడ నమ్ముతున్నామంటే, ఇప్పుడు మీరు కొంచెం ఇన్స్పిరేషన్ మనకి రామాయణ మహాభారతం ఉంటుంది. మీ రామాయణంలో చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. రాముడు ఇక్కడ అయోధ్య నుంచి ఇక్కడ శ్రీలంకకి రావడం ఒక ఎపిసోడ్ ఉంటుంది, వార్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, దాని ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. కానీ ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఎపిక్లా ఉంటుంది. సో ఈరోజు అందరూ సినిమా తీయచ్చు. అలాగే ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ చూసి అలవాటు అయిపోయింది. సో అందువల్ల ఎక్కువ విషయాలు ఒక పీరియడ్ ఫిల్మ్ ఒక కథలో కూడా చెప్పలేకపోతున్నాం. ఒక సినిమాగా తీయాలని ప్లాన్ చేసాం, కానీ ఒక్కొక్క ఎపిసోడ్స్ 10 minutes 15 minutes పెద్దది అయ్యేదానికి. సో వాళ్ళు అనుకున్న కథ తీయాలంటే 4.5 hours అవుతుంది ఇంకా. సో దానికన్నా పార్ట్ 1గా మార్చడం ఒక మంచి పద్ధతి అనిపించింది సార్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో సారు ఆ చౌకీదాని ఫైట్ డిజైన్ చేసిన తర్వాత క్రిష్ గారు డిజైన్ చేసింది ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా, ఒక కోహినూర్ కోసం ఒక మాయాబజార్ లాగా, ఒక ఫోర్స్ మధ్యలో ఒక ఫీల్డ్లో ఉన్నారు. బట్ ఎప్పుడైతే పవన్ సార్ చౌకీదాని ఫైట్ చేశారో దాన్ని చూసింది ఒక ఎమోషన్ కనెక్ట్ అయింది మనకి. ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఏంటంటే, ఓకే దీంట్లో ఒక ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, ఒక కామన్ మ్యాన్ ఒక ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు. అప్పుడు కథ అది కాదు, కథ ఇది. సో ఈ ధర్మానికి ఒక కథ చేయాలి అనే ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ కథ అంతా అల్లాను సార్ మొత్తం. సో దాని ఇన్స్పిరేషన్ ఓపెనింగ్ వచ్చి గుళ్ళో ఒక పాప దొరుకుతుంది. ఆ పాప ఈగలు తీసుకొచ్చి ఇస్తాడు, గరుత్మంతుడు తీసుకొచ్చి ఇస్తాడు. దాని తర్వాత శివాలయాలు దొరికితే శివుడు పేరు పెట్టాలా, వీరు పెట్టాలి, హరిహర వీరముల పేరు పెట్టడం, అక్కడ గురుకులంలో పుట్టి పెరిగిన పాప. సో అని అక్కడి నుంచి బాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. సో ప్యారలల్గా ఒక ఔరంగజేబ్ తన రాజు అవ్వటమే, ఎందుకు రాజు అయ్యాడంటే వాళ్ళ కిల్డెస్ బ్రదర్ అండ్ షాజహాన్ జైల్లో పెట్టండి ఓన్లీ బికాస్ ఆఫ్ కాఫిర్లు చేరి తీస్తున్నారు, మీరు అందరు సమానంగా చూస్తున్నారు అని ఈ వాజ్ డెడ్ అగేన్స్ట్ దట్. సో ఒక 2 క్యారెక్టర్స్ని ఐడియాలజీ వాటిలో 2 క్యారెక్టర్స్ని తీసుకుని వెళ్తూ వస్తాం విత్ ఎంటర్టైన్మెంట్ స్కోప్. సో తీసుకెళ్ళి ఒక పాయింట్ మీరు సెకండ్ హాఫ్ చూస్తే అప్పట్లో జరిగిన విషయాలు అంటే, మన పీరియడ్కి వెళ్తే రియల్గా జరిగింది, మన వేదాలు, మన తాళప్రత గ్రంథాలు ఇవన్నీ డిస్ట్రాయ్ చేశారు మొఘల్స్. ఫస్ట్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తే దాని దగ్గర బ్రిటిష్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. సో మన వాల్యూస్, మన కల్చర్ ఎంత వాల్యూ అనేది మనకి తెలియదు ఈరోజు ప్రజెంట్ డేస్లో. దోస్ డేస్లో అవన్నీ ఒక శాస్త్రాలుగా ఉండేది, లైక్ ఒక శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇవన్నీ ఒక సైంటిఫిక్ భూగోళ శాస్త్రం, ఇన్ని అక్కడ పెరిగిన గురుకుల్లో పెరిగిన వీరమల్లు కి ఒక వేదంగా మారాడు, దాన్ని ఒక వేదంగా మారాడు. సో నువ్వు అన్నింటినీ తగలబెట్టచ్చు, కానీ అని మా బ్రెయిన్లో ఉంది, ఆ బ్రెయినే వీర. సో వీర ఉన్నంత కాలం మా వేదాలు బతికుంటాయి అనేది ఒక కన్క్లూషన్కి తీసుకొచ్చాం. దీనికి లీడ్గానే ఒక సీక్వెన్స్లో చూస్తే హీరో ఒక దగ్గర వర్షం పుట్టిస్తాడు, ఒక వర్షం వస్తుందని తెలిసి ఒక ఫైర్ పుట్టిస్తాడు. సో అలాంటి ఒక గూస్ బంప్ సీన్స్ అని క్రియేట్ చేయడం కుదిరింది. సో ఆ వర్షం వచ్చి అందరికీ ఈక్వల్గా, ఇటు ముస్లిమ్స్ విలేజ్కి ఇటు హిందూస్కి అందరికీ సమానంగా చేరుతుంది. దానికి ముందు అలాగే ఇంకో సీక్వెన్స్లో అనిమల్స్ని సేవ్ చేస్తాడు, మన చంపేదానికి వచ్చిన అనిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇలా ఒక్కొక్క ధర్మం ఎలిమెంట్గా చేసుకుంటూ వెళ్తారు. టువర్డ్స్ ఎండ్కి వచ్చే తల్లికి నేచరే అన్నిటికీ ఒక జడ్జ్మెంట్, యువర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ నేచర్ ఇద్దరిని కలుపుతుంది, అప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఫినిషింగ్ పార్ట్. ఇలా ఒక మైథాలజీని
ఒక రామాయణ లాంటి మైథాలజీ లాంటి ఒక స్క్రిప్ట్ని రియల్ స్క్రిప్ట్లో ఇంక్లూడ్ చేసాం. సో చాలా మీ గ్రాఫిక్స్ గురించి అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైథాలజీలో మనం 1,00,000 ఒక అడివి తగలబడిపోతుంది అంట. మేము రియల్గా ట్రై చేసాం. ఫైర్ అంతా పెట్టి అడిగి సెట్ చేస్తే ఫైర్ వేస్తే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది. ఫైర్ కనిపించడం లేదు. సో అప్పుడు అర్థమైంది ఇది సీజీలోనే చేయాలి, మన ఎన్ని లేయర్స్ తీసినా కూడా మ్యాచ్ అవ్వటం లేదు అని. సో పర్వాలేదు, ఒక చందమామ కథలాగా ఉన్నా కూడా ఇది కన్వే అవుతుంది కదా, ఆడియన్స్కి ఎమోషన్ కన్వే అయితే చాలని మేము ఆ పరంగా వెళ్ళాం. సో చాలా టెస్ట్ షూట్లు జరిగింది, చాలా ప్రివ్యూస్ జరిగింది, చాలా వరకు చాలా ట్రై చేసాం. సో బట్ కథ మిస్ అవ్వకూడదు ఎక్కడ అనేది, ఆ ట్రావెల్, ఆ మూడ్, ఆ ఫ్లో ఎక్కడ మిస్ అవ్వదండి మనకి. సో ఒక మైథాలజీని ఒక రియల్ స్క్రిప్ట్లో బ్లెండ్ చేయడం చాలా చాలా టఫ్. అది కరెక్ట్గా చేసాను. సేమ్ సిమిలర్ అంటే రాముడు అక్కడ అయోధ్య నుంచి శ్రీలంక వచ్చారు, ఇక్కడ మన వీరమూలు ఇక్కడ నుంచి నార్త్ బయలుదేరుతారు. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఒక మంచి పని చేస్తారు, ఇక్కడ వీరమూలు అడుగు పెట్టిన దగ్గర ఒక మంచి పని చేస్తారు. అలాంటి ఒక సిమిలర్ క్వాలిటీస్ని పెట్టుకొని, ఒక రెఫరెన్స్ పెట్టుకొని సో ఒక మంచి ఫిల్మ్ చేసిన సంతోషం ఉంది. ఇప్పుడు ఔరంగజేబు క్రూరుడు అంటే ఆయనలో ఉన్న అదర్ యాంగిల్ని ఇందులో సినిమా చూపించామని చెప్పి పవన్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. అవును సార్. సో అలాంటి క్రూరత్వాన్ని హైలైట్ చేసి చూపించడం కూడా నచ్చని కొంతమంది విమర్శలో ఎక్కువ పెడుతున్నారు. అవును సార్. సో ఒక వాంటెడ్గా అది విమర్శ చేస్తున్నారా, లేదంటే అసలు వాళ్ళ చరిత్ర తెలియక విమర్శిస్తున్నారా అనేది అది నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడు మన కరెక్ట్గా మన దానికి ముందే చావా వచ్చింది. చావాలో దీనికన్నా ఔరంగజేబ్ని కొంచెం క్రూయల్గా చూపించుంటారు, ఎలాగూ ఛత్రపతి శివాజీ కొడుకుని చంపారు అనేది చూపించుంటారు. సో ఇవన్నీ ట్రాజడీగా చూపించుంటాం. మన సినిమాలో అంత ట్రాజడీ చేయకుండా మనము కొంచెం మిగిలినంత వరకు ఆయన అంబిషన్ అంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పవర్ఫుల్ ఎంపరర్. ఈ కెన్ బి బ్యాడ్ ఎంపరర్, గుడ్ ఎంపరర్, బట్ ఒక పవర్ఫుల్ ఎంపరర్. అటు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి శ్రీలంక దాకా రూల్ చేశాను ఒకే కింగ్ హిస్టరీలో. సో ఆ ఎంపరర్ని నేను ప్రెడిక్ట్ చేసేటప్పుడు, హిస్టరీ చెప్పేటప్పుడు ఆయన ఔరంగజేబ్ పవర్ఫుల్నెస్, ఆ ఎమోషన్స్ అన్నీ కరెక్ట్గా పెట్రేట్ చేసుకుంటూ వచ్చాను. అట్ ద సేమ్ టైం ఆయన గోల్ ఏంటి, మన గోల్ ఏంటి, క్లాష్ వార్ కరెక్ట్గా తీసుకొచ్చాను. సో ఇంకో వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఐ డెంట్ అనలైజ్. వీలైనంత వరకు కామన్ ఆడియన్స్ అందరికి నచ్చేలాగా ఒక సినిమా చేశాను. అదే సార్. ఇంకోటి కోహినూర్ ఢిల్లీకి వెళ్ళింది, ఓకే, కానీ చరిత్ర ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ మ్యూజియంకి వెళ్ళిపోయింది. అవును సార్. సో లండన్ మ్యూజియం నుంచి ఇక్కడ రావటం అనేది నథింగ్, అలా అది ఇంపాసిబుల్ అది. అవును సార్. కానీ సబ్జెక్ట్ ఏమో కోహినూర్ని తీసుకురావటం. మరి ఈ సెకండ్ పార్ట్లో ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ కోహినూర్ బ్యాక్ టు హైదరాబాద్ సంస్థానానికి తీసుకురావడం కంటే ఈ సనాతన ధర్మం అలాగే బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ కాపాడటం అనే అంశమే హైలైట్ అవుతుందా ఎలా? ఇప్పుడు మీరు అందరు రోలింగ్ టైటిల్ చూడలేదనుకుంటాను. ఒక ఎపిక్ ఇచ్చి ఉంటాను, ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చి ఉంటాను. రోలింగ్ టైటిల్లో బ్రిటిష్ ఎంటర్ అవుతారు. ఓకే. రోలింగ్ టైటిల్స్లో మొత్తం బ్రిటిష్ ఆర్మీ ఎంటర్ అవుతుంది వీరమల్లకి ఎదురుగా. సో కోహినూర్ ఉండేది ఇప్పుడు బ్రిటిష్ దగ్గర. ఓకే. సో అండ్ సేమ్ ఎలా మొఘల్స్ వచ్చి మన కల్చర్ని డెమాలిష్ చేశారు, అలా బ్రిటిష్ వచ్చి మన కల్చర్లో మన ఉండే మంచి సంప్రదాయం, మన విషయాలని పట్టుకుని వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ కోహినూర్తో. అవును. సో పార్ట్ 2లో వీరమల్లు విల్ బి ఫైటింగ్ అగేన్స్ట్ మొఘల్స్ అండ్ బ్రిటిష్ బోత్. కానీ అది కోహినూర్ని తేవడం అనేది ఇప్పటికీ జరగలేదు కదా. అది అంటే ఎలా చూపిస్తారు? అదే సార్ పార్ట్ ఇప్పుడే చూపిస్తా. ఆయన కోహినూర్ మిషన్ మీద వెళ్తున్నాడు. కోహినూర్ మట్టు కాదు, ఒక మన 5 గురువులు కాపాడాలని వెళ్తున్నారు. సో ఆలంగీర్ అంటే ఔరంగజేబ్, తన శిరస్సు మీద కోహినూర్ ఉంది, తన పాతల గురువులు బందీగా ఉన్నారు. అట్ ఏ టైం కోహినూర్ తీయాలి, ప్లస్ 5 గురువులు కాపాడాలి, ఒక సింగిల్ మ్యాన్ అగేన్స్ట్ ఒక ఎంపరర్. ఎలా చేస్తారనేది పార్ట్ 2. సో పార్ట్ 1కి 4 ఏళ్ళు పట్టింది, మరి పార్ట్ 2 సంగతి ఏంటి? మంచి సినిమా కోసం వెయిట్ చేస్తారు కదా సార్. మన అవతార్ కోసం వెయిట్ చేసాం, అవతార్ 2 కోసం వెయిట్ చేసాం, టైటానిక్ కోసం వెయిట్ చేశారు. సో టైం డ్యూరేషన్ చెప్పలేం. ఇప్పటికీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయితే అక్కడి నుంచి మన ఎంత కృషి, ఎంత ఎనర్జీ ఇస్తున్నారు. ఈ సినిమా ఇంత బాగా నేను డే నైట్ వర్క్ చేసిన కారణం ఇద్దరు సార్, ఒకటి పవన్ గారు, ఒకటి మా నాన్నగారు. వాళ్ళిద్దరు ఈ సినిమా నేను ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మైండ్లో ఉండే డ్రీమ్ ఎలా ఉందంటే, వాళ్ళ కసి ఎలా ఉందంటే వేరే రేంజ్లో ఉంది. ఆ ఫైరే నాకు ఇచ్చింది. ఒక్కొక్క రోజు నేను వర్క్ ఎవ్రీ మినిట్, నా 1 మినిట్ కూడా దానే థింక్ చేసేవాడిని. సో దాని మీదే పెట్టాను, దాని మీద హార్డ్ వర్క్ చేశాను. యా, మీరు బాగా ఎమోషన్ అయ్యారు ఈవెన్ సక్సెస్ మీట్లో కూడా. అవును సార్, అవును సార్. చాలా ఎఫర్ట్ పెట్టాను అందువల్ల. నిద్ర లేదు, మమ్మీ ఏమో సక్సెస్ చేసుకొని రా అన్నారు, ఈ వైఫ్ని దాదాపు ఒక 9 months వరకు చూడలేకపోయారు, అంత ఎమోషనల్ అయ్యారు కదా. సో వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? హ్యాపీ సార్. ఇంకా మమ్మీని వెళ్ళి కలవలేదు, వెళ్ళి కలవాలి, బట్ వెరీ హ్యాపీ. మీ మిస్సెస్ ఏమన్నారు?
మిస్సెస్ ఏంటి ఇంకా బాగా చేయంటారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా సరిపోదు, ఇంకా బాగా చేయాలంటారు. ఒక్కటండి, ఇప్పుడు జ్యోతి కృష్ణ ఇప్పటివరకు 5 సినిమాలు డైరెక్ట్ చేశారు కదా ప్రీవియస్గా. 5 సినిమాలతో మీకు సక్సెస్ రాలా, టు బి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. బట్ ఈ సినిమాకి అప్రిషియేషన్ వచ్చింది. సో ఆ బాధ అంతా మర్చిపోయినట్టేనా? సార్ నేను చేసిన అన్ని ఫిల్మ్స్ని ఒక మంచి ఫిల్మ్గానే భావిస్తాను. అలా కాకపోతే మనం సినిమా చేయలేం కదా. లేదు అలా కాదు. ఇప్పుడు ఆక్సిజన్ సినిమా తీసాను, బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదు. ఎక్కడో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎవరో కలిసినప్పుడు మీరు ఆక్సిజన్ డైరెక్టర్ అని కూర్చొని అరగంట సేపు మాట్లాడారు. సో ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ఓపెనింగ్స్ రాకుండా సినిమా మిస్ అవుతాయి. ఆడియన్స్కి నచ్చితే వాళ్ళే దాని సినిమాని మోసుకెళ్తారు ముందుకి. కరెక్ట్ సార్, ఆడియన్స్ నచ్చాలి కదా, ఆడియన్స్ థియేటర్కి రావాలి. ఆడియన్స్ థియేటర్ రావాలంటే ఎలా వస్తున్నారంటే కొన్ని మంది ఇనిషియల్ స్టేజ్లో హీరో లేని పిక్చర్స్కి హీరో పిక్చర్స్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి, ప్రొవైడెడ్ రేటింగ్స్ ఉందా లేదని. ఒక అప్కమింగ్ హీరోస్ పిక్చర్స్లో ఏమవుతుందంటే వాళ్ళు అన్నీ చూసుకొని థియేటర్కి వస్తారు. చూస్తేనే ఇవన్నీ నాకు ఎప్పుడు రివ్యూస్ వచ్చినాయంటే టీవీలో రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇది టీవీలో చూసిన వాళ్ళు మంచి తర్వాత అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓ ఇంత గొప్ప సినిమా ఎందుకు ఆడలే నాకు తెలియలేదు అని. ఆక్సిజన్కి అయితే చాలామంది కాల్స్ చేశారు, ఎక్స్ట్రానరీగా ఉండింది నాకు అసలు అని. ఇంకోటి అయితే ఇది ఎందుకు నచ్చింది, ఇది వేరే సినిమా అంటే నాతోనే అంటారు. అలాగూ కొన్ని సినిమాలు నా సినిమా అంతే కొంచెం అప్గ్రేడ్గా చేస్తుంటాను, అప్పుడు అర్థం అవుతాయి, తర్వాత అర్థం అవుతాయి. సో అలాగూ సో అందువల్ల నేను బాధపడలేదు దానికి. సరే నేను ఒక అటెంప్ట్ అయితే చేశాను, ఒక మంచి ఫిల్మ్ ట్రై చేశాను. సో అని నేను వెళ్ళిపోయాను. దానివల్ల చాలా రోజులు డైరెక్షన్ బ్రేక్ కూడా తీసుకున్నాను. నిజం చెప్పాలంటే 2012 నుంచి 2020 దాకా అసలు డైరెక్షన్ వద్దని మానేశాను నేను. మనం ఏదో ట్రై చేస్తాం, మళ్ళీ మిస్ అవ్వదు, ఎందుకు ఈ తలకైనా వదిలేసాను నేను. మళ్ళీ ఫుల్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఆరంభం, ఎన్ఐ రెంతాలు, వేదాలు, అజిత్ సార్తో 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో మళ్ళీ సర్కిల్లా నాకు వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది డైరెక్షన్ అనేది. అదే సార్, అందులో తక్కువ సినిమా చేశాను, ఇన్ని ఇయర్స్లో తక్కువ సినిమా చేశాను. మొత్తం హార్డ్లీ 5 సినిమాలే కదా బికాస్ ఫుల్ ప్రొడక్షన్ నాన్నగారు హెల్ప్ చేస్తూ ప్రొడక్షన్ చూసుకుంటూ ఆయన చేసిన అన్ని హిట్ పిక్చర్కి నేను బ్యాక్గ్రౌండ్లో ఉంటూ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాను. అది 17 ఇయర్స్ టైంలోనే ఎస్ సార్ నట్పు కాగా అంటే తెలుగులో స్నేహం కోసం అని వచ్చింది, రీమేక్ అయింది అనుకోండి. సో ఆ థాట్ని చెప్పగలిగిన మీరు డైరెక్టర్ అయిన తర్వాత అలాంటి అద్భుతమైన కథల్ని ఎందుకు ఎంచుకోవాలి? మళ్ళీ చెప్తున్నాను సార్, ఏంటంటే ఆ కథ ఒక మంచి స్టార్ చేశారు, చిరంజీవి గారు చేశారు. తమిళ్లో శరత్ కుమార్ అప్పుడు నంబర్ 1, సాయన చేశారు ఆఫ్టర్ నాట్ అమ్మాయి. సేమ్ అలాగే నేను ఈ సినిమా నరసింహ చేశారు, రజనీకాంత్తో పనిచేశాను, దాంట్లో నీలం ఆయన చేశారు. సో అలాగూ ఒక మంచి కథకి స్టార్ హెల్ప్ అయ్యేటప్పుడు ఎలివేట్ అవుతుంది, లేకపోతే మీతన్ని మన షోల్డర్లో తీసుకెళ్లాల్సి వస్తుంది ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు. ఇప్పుడు సేమ్ వీరమల్లు ఇప్పుడు పవన్ సార్ చేశారు కాబట్టి నా చిన్న ఐడియా అంతా పెద్దగా కనిపిస్తుంది, వర్కౌట్ అవుతుంది. సో ఇదే వేరే అయితే స్టార్ అయితే ఈ సినిమా అంత ఇదే కాదు. సో ఇది బేస్డ్ ఆన్ 50% స్టార్ ఇమేజ్ యాడెడ్ వాల్యూ సార్. ఫస్ట్ సినిమా మీది, మనకు నీ మనసు నాకు తెలుసు తెలుగు, నీ మనసు నాకు తెలుసు తెలుగులో, మనకు 20 వెనక్కు 18 అది. అవును సార్. సో అది మీ ఫస్ట్ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ అది. అంటే ఆ టైంలో రత్నం గారు అసలు ఇండియాలో మామూలు స్థాయిలో లేరు ఆయన ప్రొడ్యూసర్గా. అవును. సో డెఫినెట్గా ఆయన సెలక్షన్ అంటే అది కళ్ళు మూసుకొని తీసుకునే స్టేజ్ కదా అది. అవును సార్. సో ఈవెన్ స్టార్ కాస్ట్ కూడా ఆ టైంలో యూత్లో మంచి ఫాలోయింగ్, తరుణ్నే హీరో. వరుసన ఫస్ట్ 2-3 సినిమాలు హిట్ అయినాయి కదా తరుణ్ బాబు. ఆ టైంలో తరుణ్ హీరోగా వచ్చిన సినిమా అది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్టార్ ఇమేజ్ కూడా అప్పుడు ఉంది కదా. ఉంది సార్. సినిమా పెద్ద ఓపెనింగ్ సార్, పెద్ద ప్రాఫిట్, హ్యూజ్ ప్రాఫిట్ మనకి. బైలాంగ్వేజ్ సినిమా. నేను అప్పుడు ఎక్కువ బడ్జెట్ అయింది, దానికి డబుల్ కాస్ట్ మనకి ప్రాఫిట్ వచ్చింది. బట్ మేము దాన్ని చూపించుకోవాలి ఇంకా మేము ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసాం. కానీ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్. అండ్ అందరు చూసారు, మీరు చూసింటారు, ప్రతి ఒక్కరు చూసింటారు దాన్ని. నెంబర్ ఆఫ్ టైమ్స్ టీవీలో, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ టీవీలో వేసిన సినిమా తమిళ్లో, తెలుగులో అదే. ఎప్పుడు సాంగ్స్ వల్ల ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఆ సినిమాలో. రెహమాన్ సార్ మ్యూజిక్. ఇప్పుడు నేను డైరెక్టర్ త్వరగా అవ్వటం కారణం రెహమాన్ సార్. ఓకే. యంగ్ ఏజ్లో లండన్లో కలిసాను, చదువు ఫినిషింగ్ స్టేజ్లో. సార్ని వేరేదో అనుక మీట్ అయినప్పుడు అప్పుడు ఏదో కాన్సెప్ట్ చేస్తే నువ్వు డైరెక్ట్ చేయన్నారు. నాకు ఐడియా లేదు, నాకు ఇంకా 2-3 years 4 years చేయాలని. ఓకే సార్ ఇంత యంగ్గా చేయవచ్చు అని అడిగాను నేను. అప్పుడు ఆయన రెఫరెన్స్ ఆయనే చెప్పారు సార్ని. నేను కూడా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాను, దాంట్లో తప్పు లేదు, నీ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేయి, నేను సినిమా చేస్తానన్నారు. అది అన్బిలీవబుల్. అండ్ ఒకటి చెప్పి దేనికి కాంప్రమైజ్ అవ్వకూడదు, నువ్వు అనుకుంది చేయాలి అని ప్రామిస్ కూడా తీసుకున్నారు. సో అలాగే స్టార్ట్ అయింది. అండ్ ఇంకో మంచి అప్రిసియేషన్ ఏంటంటే అప్పుడు రెహమాన్ సార్తో చేశాను,
ఆస్కర్ విన్నర్, ఇప్పుడు కిరవాణి కిరవాణి గారితో గారు చేశారు. ఆస్కర్ విన్నర్ Coincidence. వర్క్ చేయడం ఆపర్చునిటీ ఒక డైరెక్టర్ నాకే దొరికింది. అది ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్స్ నాకు. సో ఆ తర్వాత ఎందుకు మరి ఆ ట్రాక్ కరెక్ట్గా పట్టుకోలేకపోయారు మీరు డైరెక్టర్? లేదు సార్, ప్రొడక్షన్లో చాలా బిజీ అయిపోయింది సార్. ఇప్పుడు నాన్నగారు చేసే ప్రతి సినిమా హెవీ బడ్జెట్స్, సో ఈ నీడ్ సపోర్ట్. సో అందువల్ల ఒక సంవత్సరంగా ఆ టైంలో 8 పిక్చర్స్ చేశారు. సో అందరు హ్యాండిల్ చేయలేరు. సో అందువల్ల ఐ వాస్ బిహైండ్. మీరు మా పిక్చర్లు వేసే ట్రైలర్స్ కానీ ప్రమోస్ కానీ నేనే ఎడిట్ చేసేవాడిని. సో టెక్నికల్ సపోర్ట్ నేనే ఇచ్చేవాడిని, ప్రమోషన్స్ నేనే చేసేవాడిని. సో నా పేరు వేసుకో, ఒకసారి అజయ్ సార్ కూడా అడిగారు, నువ్వు ఇంత వర్క్ చేస్తున్నా ఎక్కడ నీ పేరు వేసుకోవని. ఇట్స్ ఓకే సార్, ఒక పేరు ఉంది, నాన్నగారి పేరు ఉంది కదా అని ఐ యూస్ టు వర్క్ బ్లైండ్లీ. సో ఎక్కడ ఇలా కావాలని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ప్రాబ్లీ అంత హార్డ్ వర్క్ చేసిన వల్ల ఇప్పుడు నాకు ఇప్పుడు పవన్ గారి సినిమా దొరికింది నాకు. సో అంతా ఇప్పుడు అజిత్తో 3 సినిమాలు చేశారు, అలాగే బిగినింగ్లో ఇప్పుడు విక్రమ్తో వర్షన్ సినిమాలు చేశారు, ఈవెన్ విజయ్తో వర్షన్ సినిమాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రత్నం గారు సినిమా అంటే హాట్ కేక్. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు రత్నం గారికి బ్యాక్లాగ్ వేయాల్సి వచ్చింది? ఆయన ఏం అవ్వలేదు సార్, ఏంటంటే మేము బ్రేక్ తీసుకున్నాం. భీమా తర్వాత నేనే వచ్చి సినిమా చేయకపోయినా పర్వాలేదు, కాసేపు కామ్గా ఉంటాయని. బికాస్ ఒక్కొక్క సినిమా హెవీ బడ్జెట్స్. అంటే ఏ సినిమాతో వెనకడుగు వేయాల్సి? లేదు సార్, మేము తమిళ సినిమాలు తీసాం ఎక్కువ. మధ్యలో ఏమైందంటే అజిత్ సార్ చేసేటప్పుడు మేము ఒక సినిమా చేస్తే 4-5 సినిమాలు చేస్తాం, ఒక సినిమా చేయం. ఆయన నాతో చేస్తే ఒక సినిమా నాతోనే చేయండి, ఇంకా బయట సినిమా చేయకూడదు అన్నారు. అందువల్ల ఆరంభం స్టార్ట్ చేస్తే అది ఒక 2.5 years పట్టింది. దాని తర్వాత ఎన్ఐఎందలో ఒక 2 years, దాని తర్వాత వేదాలం 1.5 year, ఇలా ఒక 8 years అక్కడ వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఆక్సిజన్ అండ్ వీరమ్మలు, మళ్ళీ కరుపన్. సో ఈ 10 yearsలో ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 8-6 సినిమాలు చేశాను, 5-6 సినిమాలు మిక్స్ అండ్ మ్యాచ్గా చేస్తున్నాం. సో అది గ్యాప్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది. అది ఇప్పుడు వీరంలే 4 years అయింది. నేను గ్యాప్ గురించి మాట్లాడలేదు. జనరల్గా ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న ఒక నిర్మాత ఒక ఇబ్బంది పడటానికి ఏమన్నా రీజన్ ఏంటి అని? ఇబ్బంది పడితే ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలు చేయలేము సార్. హెవీ బడ్జెట్స్ సినిమాలు ఆరంభం తీసుకున్నా, నేర్నలు తీసుకున్నా, ఇప్పుడు అజిత్ గారికి ఉండే బిజినెస్ కన్నా 2 times హయ్యర్ బడ్జెట్లో తీసాం. సో ప్రతి సినిమా ఆ సినిమాకి ఛాలెంజర్ సినిమా అండ్ ఇట్స్ హెవీ బడ్జెట్ సినిమా. ఓకే. సో మీరు చెప్పిన క్వశ్చన్లు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అదే లిమిటెడ్గా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఒక హీరోకి 50 కోట్ల బిజినెస్ ఉంది, మనం 40 తీసి 10 crores తీసుకుని ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం. అది రత్నం గారు కానీ ప్రతి సినిమా 50 బిజినెస్ ఉంటే మనం 80 చేస్తాం, అక్కడ ఇబ్బంది పడతాం. కానీ అచీవ్ చేస్తాం, రిలీజ్ హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది, అందరు హ్యాపీగా ఉంటారు, పెట్టిన డబ్బులు వస్తుంది. బట్ ఆ ఎక్స్ట్రా చేసే పని మనకి కొంచెం ఇబ్బంది పడతాం. బట్ సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం మనకి ఆ టెన్షన్ ఎప్పుడు రాలేదు. సో హిందీలో తీసిన సినిమా అనిల్ కపూర్తో చేసిన సినిమాతోనే ఈ ఇబ్బంది అనేది ఎదురైంది అనుకోవచ్చా మీకు? అనుకో సార్, September 11, 2000 ఆ టైంలో ట్విన్ టవర్స్ క్రాష్ అయింది. నాయక్ అనే సినిమా బ్లాక్ బస్టర్ ఆల్ ఓవర్ ఇండియా, టాక్ వాయిస్, శాటిలైట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేశారు. ఈవెన్ టుడే నాయక్ 2 చేయమని అడుగుతున్నారు. సో అంత పెద్ద సక్సెస్ మౌత్ టాక్తో. బట్ కలెక్షన్ పరంగా 1 week డిస్టర్బ్ అయింది బికాస్ ఆఫ్ ట్విన్ టవర్స్ క్రాష్ అయిన వల్ల. సో అది దానివల్ల కొంచెం సెట్ బ్యాక్. ఇప్పుడు ఆ సెట్ బ్యాక్ మనకి దాని తర్వాత కంపారిటివ్లీ బాయ్స్ చేశాను, 7G బృందావన్ కలిసి చేశాను, తమిళ గిల్లి, శివగాసి, రన్, దాని తర్వాత ఇంకో 6 బ్లాక్ బస్టర్లు ఇట్ ఇచ్చాను. సో ఒక్కోసారి ఇది ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, బట్ ఎవ్రీ టైమ్ విల్ రైస్ బ్యాక్. నేననే అదే సార్, అంత ఫైనాన్షియల్గా ఎంతో స్ట్రాంగ్ అయిన రత్నం గారు ఇప్పుడు హరిహర వీరమల్లకి ఇక్కడ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందిగా, ఎందుకు? స్ట్రగుల్ అని చెప్పలేం సార్, డిలే అవటంలో ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైంది. సో మనకి బడ్జెట్ ఎక్కువ అవటం ప్లస్ ప్రమోషన్స్ ప్లస్ ప్రతి ఒక్కరికి ఒక భయం ఉండేది, ఈ సినిమా ఎలాగో ఓపెనింగ్స్ వస్తాయి రావా, ఎలాగ ఉంటుంది అని ప్రతి బయర్కి ఒక చిన్న భయం ఉంటుంది, ఇంత రేట్లు చెప్తున్నారని అందరికీ ఆ ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. వీటి అన్నింటిని మీరి లాస్ట్కి మనం చేసి అచీవ్ చేస్తాం, అది మనకి కావాల్సింది అవుట్పుట్. సో ఇన్ఫ్యాక్ట్ పవన్ గారు సపోర్ట్, ఆయన సపోర్టు ఎలా చెప్పాలి, ప్రమోషన్స్ అండ్ అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. ఆయన ఏ సినిమాకి ఇంత సపోర్టివ్గా నిలబడలేదు అంటే దానికి మేబీ రీజన్ ఆయన నేను వీళ్ళకి డేట్స్ కరెక్ట్గా ఇవ్వలేకపోయాను అనే ఇది అయ్యి ఉండదు. అలా లేదు సార్, సార్ లవ్ చేశారు నేను కాదంటలా, కానీ డెఫినెట్గా ఉంటుందిగా మైండ్లో కన్సర్న్ అనేది లేకుండా అంత ఓన్ హార్టెడ్గా వచ్చి ఆయన చేయరు కదా, అంటే షూటింగ్ టైంలో కానీ ఏ రీజన్ తెలీదు, బట్ సార్ అయితే మ్యాక్సిమం సపోర్ట్ చేశారు. ఓకే, మీ విషయానికి వస్తే ఇప్పుడు ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది అన్నారు, ఆ తర్వాత వరుస 4 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయిగా.
అదే సార్ ఇప్పుడు ఇది వీరమూలు ఇది లేదు, జస్ట్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇది కెరీర్ ఇదే కదా, అది నేను అందుకు నేను ఇది అడగడానికి రీజన్ చెప్తా నెక్స్ట్. జ్యోతిష్ణ బయోగ్రఫీ అదే సార్, మళ్ళీ ఆల్రెడీ మీకు ఆన్సర్ ఇచ్చాను. మీరు అనుకుంటారు ఇట్స్ ఎ డిసప్పాయింట్ అని, బట్ ఫినాన్షియల్ పరంగా నాకు ప్రాఫిట్ అది. ఇప్పుడు కేటీ ఒక సినిమా చేశాను, బైలాంగ్వేజ్ ఫిల్మ్. సో 2 లాంగ్వేజ్ అమ్మేశాను. సో ఒక లాంగ్వేజ్లో తీసి 2 లాంగ్వేజ్లో అమ్మేశాను. ఇట్స్ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ మీ. ఆ టైంలో వేరే రీజన్స్ అడగడానికి, ఎందుకంటే బయట బాగా ఉంది, మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది. క్లారిఫికేషన్ కోసమే సినిమాలు డైరెక్ట్ చేయడం మానేశారు. మనం ఏమేం చేస్తాము కొత్తగా, అదేదో బయట ప్రొజెక్షన్ రాంగ్ అవుతుంది, దీనివల్ల మనకి ఎందుకు బ్యాడ్ నేమ్ రావటం అని, సరే ఇంకా సినిమాలు తీయవద్దు ఎందుకు ఆపేస్తామని మన సినిమా డైరెక్షన్ చేయడం మానేశాను. సరే రిలీఫ్ తీసుకున్న తర్వాత అజిత్ గారు ఒకసారి అయితే మీట్ అయితే ఒక పని చేయి జ్యోతి, నువ్వు ప్రొడ్యూస్ చేయి, నేను డేట్లు ఇస్తాను సార్, మీరు కంటిన్యూస్గా ఇస్తానన్నారు. అండ్ కంటిన్యూ 3 పిక్చర్స్ ఇచ్చారు నాకు, చెప్పిన మాటకి 3 పిక్చర్స్ కంటిన్యూ చేశారు సార్. మళ్ళీ నేను డైరెక్షన్కి వెళ్ళాను కాబట్టి చేయలే, నేను ప్రొడక్షన్ చేస్తుంటే ఇచ్చేవారు సార్. ఓకే, మరి హ్యాపీగా ఉన్నదాన్ని మళ్ళీ ఎందుకు డైరెక్షన్కి వెళ్ళారు? అంటే వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది సార్. సార్ ఒక ఆక్సిజన్కి వెళ్ళాను నేను, అప్పుడు తెలుగులో ఆక్సిజన్ కమిట్ అయ్యాను సార్. హీరో కూడా చేశారు కదా మీరు, అది ఒక చిన్న సినిమా చేయాల్సి, అదే సార్ అన్నీ వచ్చి సిచ్యువేషన్స్ అలా చేయాల్సి వచ్చింది. బట్ అన్నింటినీ ఓవర్కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ ప్రాఫిటబుల్ వెంచర్స్. సో అది పోర్ట్రేట్ అవటం అలా పోర్ట్రేట్ అయి ఉంటుంది. ఓకే, సో అది డీటెయిల్స్ అయితే అది ఒక ఇంటర్వ్యూ. నేను ఇందాక అన్నా ఎందుకు ఈ క్వశ్చన్ అవ్వడానికి రీజన్ అని. సో జనరల్గా ట్రాక్ రికార్డ్ చూస్తారు ఎవరైనా. అవును సార్, ఏ హీరో అయినా మనం ఇప్పుడు ఏదైనా ఒక డైరెక్షన్ చేయాలంటే ట్రాక్ రికార్డ్ చూసి మనం చేస్తే సేఫ్గా ఉంటామంట. కాంబినేషన్, ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూస్తారు సార్. వేరేస్ మీకు ఈ ప్రాజెక్టు మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పవన్ గారు అలా ఆలోచించలేదు కదా అని నేను అందుకు అడుగుతాను. అందుకే ఆయన గ్రేట్ సార్. ఎలాగో గ్రేట్ అంటే ఆయనకి ఆయన మీద నమ్మకం ఎక్కువ. ఏమైనా సరే నేనున్నాను చూసుకుంటాను, అంటే ఆయన ఉన్నాను చూసుకుంటానని. సో అంత విల్ పవర్ సార్కి. సో అండ్ ప్లస్ బ్లైండ్గా కొంచెం ఫెయిత్ కూడా ఉంది, నేను తప్పు చేయను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఎఫర్ట్ పెడతాను, ఒక నమ్మకం కూడా ఉండింది. సో 2 ఉండింది. లేకపోతే ప్రతి హీరోకి చాలా ఈజీ సార్, ఒక హిట్ అయిన డైరెక్టర్ తీసుకోవటం, ఒక కాంబినేషన్ సెట్ చేసుకోవడం, సినిమా రిలీజ్ బిఫోర్ అమ్మేయటం. సో ఇట్స్ ఈజీ థింగ్. ఎవరు ఇంత రిస్క్ చేయరు, ఎవరు ఇంత ఎఫర్ట్, ఇంత మైండ్ కూడా పెట్టరు. ఓకే, సో సార్ నేనని కాదు, ఆయన కళ్ళ ముందర ఎవరైనా కష్టపడేళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా ఇలా చేయాలన్నా వాళ్ళ ప్రాబ్లం ఆయన ప్రాబ్లంగా తీసుకుంటారు. సో దట్ ఈస్ ఇస్ గ్రేట్ నేచర్. అవును, అదే సార్. ఇప్పుడు ఈ సినిమా బయటకు వచ్చింది, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, ఈవెన్ ప్రీమియర్స్లో కూడా దాదాపు నెంబర్ 1 రికార్డ్ దాకా వచ్చి ఆగింది. సో ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? సార్ ఓపెనింగ్స్ అంతా మొత్తం హీరోనే సార్. అందరూ పవన్ సార్ని చూడాలని 2 yearsగా వెయిటింగ్లో ఉన్నారు. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా అదే వీరములు అనే వర్డ్ అందరు 4 yearsగా అందరూ వింటూనే ఉన్నారు. అసలు ఏం చేశారు 4 years ఫస్ట్. రెండోది పవన్ సార్ని చూడాలి, ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, ప్రమోట్ చేశారు. సో అందువల్ల మొత్తం హ్యూజ్ ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ మీ. నేను ఎక్కడ వైజాగ్లో అప్పుడు ప్రీలీజ్ ఉంటున్నా, థియేటర్లో చూడాలని పరిస్థితి వచ్చాను నేను. సో అంత ఎక్సైట్మెంట్, అది ఆ ఫ్యాన్ మూవ్మెంట్ అనేది అంత ఎక్సైట్మెంట్స్, అందువల్ల అంత పెద్ద ఓపెనింగ్స్. ఈరోజు కలెక్షన్స్ కానీ పవన్ సార్కి ఖుషి నుంచి ఫ్యామిలీస్ ఎక్కువ, లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ. సో గబ్బర్ సింగ్, సో అందువల్ల చాలామంది ఫ్యామిలీస్ వెళ్తారు. ఆయన సినిమా ఒక్కరిగా వెళ్ళరు, బాగుంటే అందరు ఫ్యామిలీ వెళ్తారు. సో ఈరోజు వీకెండ్ మొత్తం అన్ని దగ్గర ఫ్యామిలీస్ ఉన్నారు, క్రౌడ్, లేడీస్ ఫ్యాన్స్ అండ్ పిల్లలు ఎక్కువ మంది చూస్తున్నారు బికాస్ ఆఫ్ పులి సీన్ అండ్ వుల్ఫ్ సీన్. ఇప్పుడు అటు ఏపీ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ సినిమా టికెట్ ప్రైస్ పెంచుకోవచ్చు అని జీవోలు ఇచ్చినాయి 10 days. బట్ వేరే ఈరోజు టికెట్ రేట్ అనేది నార్మల్ చేసి టికెట్ అమ్ముతున్నారు. అంటే ఎక్కువ ఫ్యామిలీస్ చూడాలన్నా, లేదంటే అది మీ వైపు నుంచి వచ్చిందా, లేదంటే వాలంటరీగా థియేటర్లు వాళ్ళు తీసుకున్నారు? ఈ లాస్ట్ 10-15 days మొత్తం టెక్నికల్ ఉండిపోయింది సార్. అందువల్ల టికెట్ ప్రైసు ఎంత ప్రైస్కి అమ్మారు ఆ డీటెయిల్స్కి వెళ్ళాల నేను. ఎందుకంటే ఫుల్ మైండ్ అంతా దీంట్లో ఉండిపోయింది నాకు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నాకు అది ఇప్పుడే రిలీజ్ అవుతున్నాను. అందువల్ల ఆ డీటెయిల్స్కి వెళ్ళాల నేను. అసలు అంటే ఫ్యాన్స్ ఎటు చూసేశారు, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంకా బాగా ఎక్కితే బాగుంటుందనే ఉద్దేశంతో తగ్గించి ఉండొచ్చా, లేదంటే మీ వైపు నుంచి వెళ్ళిన ప్రపోజలా, లేదంటే థియేటర్లో వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే? ఫస్ట్ 2 days ఉందనుకుంటాను ప్రైసింగ్, దాని తగ్గిన ఆటోమేటిక్గా జీవోనే వచ్చింది 10 days అనేది. బట్ వీళ్ళు తగ్గించి ఉంటారు అనుకుంటాను. మీరు చెప్పినట్టు ఫ్యామిలీస్ కోసం అందరు రావాలి సినిమాకి, అందరు చూడాలి, అది పవన్ సార్ సినిమా. సో వీకెండ్ అయితే చూడాలని ఆశగా ఉంటుంది కదా. నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్స్ అంతా తగ్గించి ఉంటారు సార్.
ఏంటి 7G బృందావన్ కాలనీ సీక్వెల్ ఎంతవరకు వచ్చింది? 50% అయింది సార్. ఇంకో 50% చేయాలి. ఆల్మోస్ట్ ఒక 6 months మన ఈ పిక్చర్ కోసం కొంచెం ఆ వర్క్ చేయలేదు. ఓకే, ఫోకస్ అని వీరమల్లు ఫినిష్ చేసి దానికి వెళ్తామని. సో మనకి ఇప్పుడు ఇది అయిపోయింది, అది వెళ్ళి స్టార్ట్ చేసి వర్క్ చేయాలి మళ్ళీ. బట్ చాలా బాగా వచ్చింది. యువన్ శంకర్ ఒక 3 songs ఇచ్చారు. ఓకే, ఎక్స్ట్రానే సాంగ్ మన పాత యువన్ శంకర్ ఫీల్ రావచ్చు, మనకి మంచి సాంగ్ రావచ్చు. అండ్ ఇట్స్ కల్ట్ ఫిల్మ్, శ్రీరాఘవ డైరెక్షన్. మీకు తెలుసు ఎలా డిఫరెంట్గా చేస్తారని. అదే ఆ వదిలిన ఎమోషన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. సో చాలా ఐఎమ్ ఎక్సైటెడ్, అది వచ్చేటప్పుడు ఎక్సైటెడ్. ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, పార్ట్ 2 ఎప్పుడు ఇంతకీ? ముందు కొంచెం 1-2 months నిద్రపోతే మళ్ళీ పార్ట్ 2 బ్రీత్ తీసుకోవాలా? మళ్ళీ పార్ట్ 2 అంటే చాలా హోంవర్క్ స్టార్ట్ చేయాలి. మొన్న కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, 20% అయిపోయింది, ఇంకా పార్ట్ 2 వస్తుంది. అంటే బయట బాగా ప్రచారం ఉందంటే పార్ట్ 2 ఇక రాదు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు సార్. మైండ్ సెట్ ఏంటంటే సార్, వీరమల్లు అండర్ ప్రొడక్షన్లోనే ఈ సినిమా అయిపోయింది, ఇంకా రాదు, ఒక ప్రచారం వచ్చింది, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు, మళ్ళీ డైరెక్టర్ మారిపోయింది అన్నారు, రకరకాలు చెప్పారు, మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది అన్నారు. సో అన్ని దాటుకొని కానీ నిజంగా అండి ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్. ఇన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ మిమ్మల్ని హాంట్ చేసినాయి కదా, మిమ్మల్ని కానీ నాన్నగారు కానీ పర్టికులర్గా. యాక్చువల్గా నా రత్నం గారి ఫేస్లో అవి ఒక్కో టైంలో అది తెలుస్తున్నాయి, ఆ ప్రెషరు అది అంతా ఆయన ఫేస్లో. కానీ అది ఇవన్నీ ఇంత హాంట్ చేసినప్పుడు ఎలా మీ మధ్య ఎలాంటి డిస్కషన్ ఉండేది? డిస్కషన్ లేదు సార్, ఇది ఇప్పుడు కాదు సార్, మనకి చిన్నప్పటి నుంచి 30 yearsకి 40 yearsకి చిన్నప్పటి నుంచి చూసేటప్పుడు ఏంటంటే ప్రెస్ మీడియా అయినా లైక్ పబ్లిక్ అయినా ఎవరైనా వచ్చి లైమ్ లైట్లో ఉండే వాళ్ళ మీద రాస్తారు. లైమ్ లైట్లో లేని వాళ్ళ మీద రాసి ప్రయోజనం లేదు. సో ట్రోల్ చేయటం కానీ, కమెంట్ చేయటం కానీ, నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం కానీ, ఏదైతే ఫేమస్ అవుతుందో దాని గురించి రాస్తే వాళ్ళకి 10 views వస్తాయి, 10 likes వస్తాయి. సో అలాగే అది ఇప్పుడండి, ఇంతకుముందు లేదు, ఇంతకుముందు కూడా మ్యాగజైన్స్ ఉండేటప్పుడు కూడా అదే రాస్తారు. ఏదైనా బ్యాడ్ రివ్యూ కానీ, బ్యాడ్ కమెంట్స్ కానీ మ్యాగజైన్స్ ఉండేటప్పుడు పీక్లో ఉండే వాళ్ళ గురించే రాస్తారు. మామూలు ఉండే వాళ్ళు పట్టించుకోరు, జెన్యున్గా అప్రిషియేట్ చేస్తారు అప్కమింగ్ వాళ్ళు. సో ఇది ఎప్పుడు జరిగేది. అందువల్ల మన నెగిటివిటీని తీసుకోలేదు సార్. సో మన లైమ్ లైట్లో ఉన్నాం కాబట్టి ఈ సినిమా ఎస్పెషల్లీ వీరమల్లుని రాస్తే ప్రతి ఒక్కరు ఎవ్రీడే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది, దాని గురించి ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో మనకి కొంచెంసారి బాధగా అనిపిస్తుంది, సరే ఓకే దీన్ని స్కిప్ చేసి ఇంకా బెటర్గా చేస్తే దానికి కౌంటర్ తెలపడం కానీ, దానికి ఆగెస్ట్ వార్ అంటే అలాంటి ఏం చేయలేదు. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు మీడియాలో ఏదో ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది అంటున్నారు కదా, నెగిటివిటీ అనేది ఒక 10% వస్తుంది, 90% పాజిటివ్గానే రాస్తారు. కానీ ఆ పాజిటివ్గా రాసింది ఏది మీరు గుర్తుపెట్టుకోరు, నెగిటివ్గా రాసిన 10 వీళ్ళు వ్యూస్ కోసం రాస్తున్నారా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీడియా తప్పు చెప్పారు. నేనని కాదు జనరల్గా అది ప్లస్ ఆర్ మైనస్ మనకు తెలియదు. ఎవ్రీడే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనకి అది ఎలా చెప్పాలి, వి డిడ్ంట్ టర్న్ బ్యాక్. మాకు తెలుసు లోపల ఏం జరుగుతుందని. మనకి దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు స్టాప్ అయ్యి రావటం. మాకు భారతి 2 years అయింది, జీన్స్ 2 years అయింది, అండ్ బాయ్స్ 2.5 years అయింది, నా నీమునస్ నాకు తెలుసు 2.5 years అయింది. సో మేము చేసిన ప్రతి పిక్చర్ లాంగ్ ప్రొడక్షన్స్. సో లాంగ్ ప్రొడక్షన్ అవుద్ది. ఇన్ఫాక్ట్ ఆర్ఎంఎం అజయ్ సార్ పిక్చర్ 10 times బాంబేకి వెళ్ళి షూట్ చేసాం. ఒక టైం కాదు 10 times బాంబేకి వెళ్ళి షూట్ చేసాం. సో ఇవన్నీ మైల్ స్టౌల్స్ మేము క్రాస్ చేస్తూ వచ్చినాం. ఇది ప్రాసెస్. ఈ సినిమా పీరియడ్ ఫిల్మ్ అంటే దీనికి ఇంత టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లోపల ఎవ్రీడే ఏదో ఒక అప్డేట్ రాంగ్గా వస్తూనే ఉంది. దాన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే మేము వర్క్ చేసుకోలేదు. వర్క్ చేసుకోకుండా నేను దీని మీద దృష్టి పెట్టలేం కాబట్టి మన ఫోకస్ని సినిమా మీద పెట్టాం. ఇప్పుడు వాళ్ళు రాయిగా ఇట్ ఎంకరేజ్ అస్ ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, అంతే సార్. సో అల్టిమేట్గా ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ సార్. సో వాట్ నెక్స్ట్ ఇయర్ సార్ ఫస్ట్ ఒక టైమింగ్ కొంచెం రిలాక్స్ బ్రీతింగ్ స్పేస్ చేసి ఫ్యామిలీని వెళ్ళి మీట్ అవ్వాలి. ఓకే. సో నా డాక్టర్ 1 year అయింది. ఆల్మోస్ట్ ఈ 1 yearలో 10 times మీట్ అయ్యింటాను, 7 times, 10 times. సో తనతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ తెలిసి సినిమా చూడాలి, వీరమల్లు మదర్ తీసుకెళ్ళాలి. సో దీనికోసం వెయిటింగ్. బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? 7G కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? లేదు, వెయిటింగ్ ఫర్ 7G 2. ఓకే, గుడ్. సో మీ వీరమల్లు ఇంకా ఉద్ధృతమైన కలెక్షన్స్, మంచి కలెక్షన్స్తో మీరు అనుకున్న స్థాయి సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హిందీలో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది కదా, సో మన తెలుగులో ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చినాయో అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ రావాలి. సో అదర్ లాంగ్వేజ్లో మంచి ఆదరణ ఉందన్నారు, సో హిందీలో కూడా అలాంటి ఆదరణే దక్కాలి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ అయ్యి మళ్ళీ రత్నం గారు అంటే
రత్నం గారే అనిపించుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్. Wish you all the best. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా జ్యోతికృష్ణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.